ఇక అమ్ముకుంటే అమ్ముకొని ఓన్రి మెట్రో ఫర్ సేల్ పై రేవంత్ వ్యాఖ్యలు ఫ్రీ బస్సుతో ఎలాంటికి భారంగా మారిన మెట్రో నిర్వహణ సంచలనం సృష్టిస్తున్న ఎలాంటి వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి తీరే కారణమా మహాలక్ష్మి పథకంపై ఎలాంటి విమర్శలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీస్తుందని హెచ్చరిక సర్కారుని ఇబ్బంది పెడుతున్న సంస్థ వ్యాఖ్యలు విమర్శలు చేయడం వెనుక కారణాలేంటి మేడిగడ్డతో ఏమైనా లింక్ ఉన్నదా ఆర్ఆర్ ట్యాక్స్ కు సంబంధం ఉందా రేవంత్ సర్కారు తీరుతో బడా సంస్థలు రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోతాయంటే అవుననే సమాధానం వస్తోంది ఇటీవల ఎలాంటి సంస్థ చేసిన ప్రకటన తీవ్ర చర్చనీయాంశమైంది మెట్రో రైల్పై ఆ సంస్థ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ పెద్దలు దానిపై స్పందించిన తీరు ఆ రాష్ట్రంలో పెట్టుబడులపై ప్రభావం చూపుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది ఇటు ఆర్ఆర్ ట్యాక్స్ ల గోల రాష్ట్ర ప్రభుత్వ గౌరవాన్ని తగ్గిస్తుంటే మరోవైపు బడా సంస్థల ఏకంగా ప్రభుత్వ పాలసీలపై విమర్శలు చేయడం దేనికి సంకేతం అన్న సందేహాలు కలుగుతున్నాయి ఎలాంటితో రేవంత్ రెడ్డి సర్కార్ ఎక్కడ చెడింది ఎందుకు ఆ సంస్థ తీవ్ర విమర్శలు చేసిందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యం అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటది ఇక ఏ ప్రాజెక్ట్ అయినా అటు ప్రభుత్వానికి ఇటు చేపట్టే సంస్థకు మధ్య ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్లేలా ఉంటుంది మరి ఇక్కడ విమర్శలు చేసేంత వరకు పరిస్థితులు ఎందుకు వెళ్ళినాయి అంటే మరి మేడిగడ్డ విషయంలో ఏమైనా తికమక చేయండి గోల్మాల్ చేయండి అని చెప్పేసి ఎలాంటి సంస్థకు ఆదేశాలు జారీ చేస్తే ఎలాంటి సంస్థ ఇన్లేదా ఏమైందో తెలియదు అందుకని మరి ఎలాంటి సంస్థకు అయిండు రేవంత్ రెడ్డికి ఇంత వైరుధ్యం పెరిగిందా అనే ముచ్చటైతే ఇప్పుడు కొద్దిగా తెర మీదకి వస్తా ఉన్నది ఆ అంశాన్ని మనం అర్థం చేసుకోవాలి ఈ మహాలక్ష్మి ఫ్రీ బస్ ఏదైతే ఉన్నదో ఫ్రీ బస్సుతోని ఇక దాదాపు మహిళలందరూ వర్క్ చేసుకునే వర్కింగ్ ఉమెన్స్ అందరూ ఈ పట్టణ ప్రాంతానికి పరిమితమై ఉన్నారు కాబట్టి ఊళ్ళలో చాలా మంది ఉన్నారు ఇక వాళ్ళని నిడిచిపెడితే ఇక్కడ పట్టణ ప్రాంతానికి పరిమితమైన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మహిళలు కాబట్టి దాంతోనే ఈ మెట్రో మొత్తము దివాలా తీసిండ్రి మెట్రోకు మొత్తము తగ్గిపోయిన ఆదాయం తగ్గిపోయింది ఇక తీసేసుకుంటాము అమ్ముకొని పోతామని చెప్పేసి ఎలాంటి సంస్థ మాట్లాడితే పోతవోన్రి నాకేం గర్జ ఆపేతందుకు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడొచ్చిన ఆలోచన చేయాలి హైదరాబాద్ నగరానికి తెలంగాణ రాష్ట్రానికి మెట్రో తీసుకొచ్చడానికి పోయిన తాప ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎంత దండ్లాడిరు ఎంత తిప్పల పడ్డరు అనేది మీరు ఒకసారి యాద్ చేసుకోవాలి మెట్రో ఎంత కష్టపడితే మెట్రో వచ్చింది హైదరాబాద్ నగరానికి అనేది మీరు ఒకసారి యాద్ చేసుకోవాలి ఈ పాత బస్తీ మెట్రో అనే ముచ్చట తర్వాత పాత బస్తీలా కాదు వేరే దగ్గర అని చెప్పేసి అక్కడనే చెడ్డదా మరి లేకపోతే మేడిగడ్డ ముచ్చట్లే చెడ్డదా అక్కడి నుంచే ఎలాంటి సంస్థ అంటే రేవంత్ రెడ్డికి పడతలేదు రేవంత్ రెడ్డి అంటే ఎలాంటి సంస్థకు పడతలేదు ప్రభుత్వానికి సంస్థలకు మధ్య అనుసంధానితం ఉండాలి లేకపోతే కథ కంచికి ఇక అయ్యటు గుడిసిట అన్నట్టు అయిపోతుంది కథ కాబట్టి మరి అనుసంధానితం ఎక్కడ చేరింది వీళ్ళకి మధ్య ఈ దోస్తాను ఎక్కడ చేరింది అనేది అయితే అర్థమైతలేదు మొత్తం మీద వైరుధ్యం ఆఖరికి గవర్నమెంట్ పెట్టిన పథకాలను కూడా విమర్శించే స్థాయికి ఎలాంటి సంస్థ చేరింది విమర్శించే స్థాయికి పోయింది అని అంటే ఆ వైరుధ్యం ఎంతగానో ఉన్నదో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు పోయిన తాపలు అంత కష్టపడి పెద్ద సంస్థలు పెద్ద కంపెనీలు హైదరాబాద్ నగరానికి తెలంగాణ రాష్ట్రానికి పంపిస్తే ఇలా అమ్మకానికి సిద్ధం చేసుకుంటా అమ్ముకొని పోతవోన్రి అని చెప్తే తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఉన్నోళ్ళు ఎవరైనా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడేటోళ్ళు ఎవరైనా నేను తెలంగాణ బిడ్డను పాలమూరు బిడ్డను సీఎం నైతే ఓర్వలేకపోతుండ్రు అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి ఇయ్యాల అసంటి మాటలు మాట్లాడుతుండు అంటే రాష్ట్రం మీద ఎంత పాయిరం ఉన్నదో రాష్ట్రాన్ని ఎంత కింది స్థాయికి దిగదార్చాలని చూస్తుండో రేవంత్ రెడ్డి మీకు ఈ ఒక్క అంశం మీద ఆధారపడి ఉంటది అయ్యో లేకపోతే ఏమన్నా చేద్దాం ఆగుండ్రు రాగుండ్రు ఓపిక పట్టుండ్రి ఎందుకు అట్లా అంటారు ఎంతో కష్టపడితే మెట్రో ఈడికి వచ్చింది ఎందుకు అమ్ముకొని పోతారు అని చెప్పేసి కొన్ని ముచ్చట్లు మాట్లాడాలనా ఇక మాకేం గర్జు వాళ్ళ సంస్థలు అమ్ముకొని పోతే ఓన్రి ఆపదందుకు మాకేం గర్జు పట్టింది అని మాట్లాడతాడు ఇదేనా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన అవసరం మాటలు ఇదేనా ఆ పోకడా మీరు ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలు మరి ఎక్కడ చెడ్డది తెలియదు మేడిగడ్డ ముచ్చట్లనే చెడ్డదా లేకపోతే ఆర్ఆర్ ట్యాక్స్ కు సంబంధం ఉన్నదా అని చెప్పేసి ముచ్చట్లయితే విమర్శల వర్షం కురిపిస్తా ఉన్నారు వెల్లువెత్తుతూ ఉన్నాయి